రీజనల్ రింగ్ రోడ్ కు తమ భూమి ఇచ్చేదే లేదంటున్నారు కొంతమంది రైతులు. రీజనల్ రింగ్ రోడ్ నోటిఫికేషన్ పై నేటితో అభ్యంతరాల గడువు ముగిస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని హెచ్ఎండిఏ ఆఫీస్ కు క్యూ కట్టారు. వాళ్ళంతా కూడా తమ అభ్యంతరాలను అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు. కొందరికే ప్రయోజనంగా అలైన్మెంట్ డిజైన్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన రైతులైతే హైదరాబాద్ అమీర్పేటలో ఉన్న హెచ్ఎండిఏ ఆఫీస్కి కార్యాలయానికి వచ్చి వాళ్ళ బాధను ఇక్కడ ఉన్న కార్యాలయంలో వెల్లుబుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి కూడా, ఎందుకంటే హెచ్ఎండిఏ అధికారులు ఈ రోజుకే లాస్ట్ గడువు ముగించారు అన్నట్టు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ రోజు చివరి రోజు కావడంతో రైతులందరూ ఉదయం నుంచి వచ్చారు. ఈ రైతులు ఏమైనా మెరుపు ధరణ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పోలీస్ సిబ్బంది కూడా భారీగా మోహరించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఏదైతే ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించిన భూ నిర్వాహితులు వీళ్ళందరూ కూడా చిన్న రైతులు అంటూ కూడా మనకు చెప్తున్నారు. వీళ్ళందరికీ 1-2 ఎకరాలు మాత్రమే ఉంది. వీరందరూ కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్లో వాళ్ళ ల్యాండ్ అంతా పోతుంది, వాళ్ళకు బతుకు తెరివి పోతుంది అంటూ కూడా ఉదయం నుంచి వచ్చి ఇక్కడ ఏదైనా అధికారులు కలిస్తే మా బాధను, మా గుడ్డును వారికి చెప్తామంటూ కూడా వాళ్ళు వేచి చూస్తున్నారు. ఇప్పుడే లోపలికి వెళ్ళేసి వచ్చారు. మనం వీరితో మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, మీది ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏ విధంగా అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు? మాది ఒట్టిపల్లి విలేజ్, మర్రిగూడ మండలం, మునుగోడు కాన్స్టిట్యున్సీ. మాకు గత వారం రోజుల కింద సౌత్ లైన్ అలాట్మెంట్ను ఏకంగా ఒక నైట్ రోజు దీన్ని ప్రకటించారు. అంతకుముందుకు గత 2 అలాట్మెంట్ ప్రకటించారు. దాన్ని మార్చుకుంటూ బడా నాయకుల భూములను కలుపుకుంటూ మా చిన్నకారు రైతుల పొట్టాలు కొట్టాలని 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుల భూములనే తీసుకుంటూ ఆల్రెడీ మాకు మర్రిగూడ మండలంలోని శివన్నగూడెము, కృష్ణాపల్లి ప్రాజెక్టులు ఇంతకుముందుకి గత ప్రభుత్వం తీసుకుంది. అక్కడ మా భూములు కోల్పోయినాయి. ఆల్రెడీ మాకు ఆ ప్రాజెక్టులకు మాకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మా ల్యాండ్. అక్కడికి వెళ్ళి మళ్ళీ మా సన్నకారు రైతులను పొట్టగొట్టుకుంటూ ఈ భూములను లాక్కుంటారు. కావున ఇది అలాట్మెంట్ని రద్దు చేసి మేము గవర్నమెంట్కి హెచ్చరిక ఒకటే, ఈ అలాట్మెంట్ను మాకు ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి సింబల్స్ కానీ ఏమి ఇవ్వకుండా ఒకే రోజు సర్వే నెంబర్ ప్రకటించడం జరిగింది. కావున మేము ఈ భూములు వదులుకోవడానికి సిద్ధంగా లేము. వెంటనే గవర్నమెంట్, మీరు చెప్తున్నారు గవర్నమెంట్ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఏం చేయలేదు. మీ భూములు పోతున్నట్టు మీకు ఎట్లా తెలిసింది? మీ భూములు కోల్పోతున్నట్టు మీకు ఎట్లా తెలిసింది? మాకు సర్వే నెంబర్లు హెచ్ఎండిఏ ప్రాజెక్టులో గత వారం రోజుల కింద అలాట్మెంట్ ప్రకటించి సర్వే నెంబర్లు ప్రకటించడం జరిగింది. హెచ్ఎండిఏ కార్యాలయానికి వెళ్ళి మాకు ఒక లైన్ ప్రకటించారు. అది మొత్తం పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. మాకు హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చేశారంటే 15వ తారీఖు గడువు లోపల మీరు అభ్యంతరాలు స్వీకరించాలని చెప్పారు. మేము ఇక్కడ హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గరకు వచ్చినాం. అభ్యంతరాలు తీసుకుంటానికి మాకు ఎలాంటి రెస్పాన్స్ కానీ అసలు ఏం వచ్చి ఇస్తుర్రు. అభ్యంతరాలు దేనికి ఇస్తుర్రు, అసలు ఈ అలాట్మెంట్ వాస్తవా కాదా అని చెప్పడానికి కూడా ఎవరు మాకు అంగీకరించలేదు. మాకు అసలు రెస్పాన్సే లేదు. అసలు అక్కడ మాకు చీఫ్ సార్ కలిస్తే, కమిషనర్ గారు కలిస్తే ఏమంటుండు, మా చేతులు ఏం లేదు, గవర్నమెంట్ మీ ప్రతిపాదనలు ఇచ్చి ఈరోజు గడువు అయిపోయింది అంతే, అది ఒకటే మాట చెప్తారు. కానీ మా చేతులు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని, మాది ఓన్లీ ప్రాజెక్ట్, ఓన్లీ దాన్ని అలాట్మెంట్ చేసే బాధ్యత వరకే మాది, కానీ మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, అభ్యంతరాలు వ్యక్తపరిచారు, అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, మీకు ఏమంటూ సమాధానం ఇస్తున్నారు? మాది నల్గొండ డిస్టిక్, మర్రిగూడ మండలం, ఒట్టిపల్లి విలేజ్. మేము ఈరోజు ఇక్కడ వచ్చాము ఎస్ఎండి ఆఫీస్కు. మీ స్పందన ఏంటంటే లెటర్ కాపీ తీసుకొని మాకు ఒక స్టాంప్ వేసి ఇచ్చారు, అంతవరకు. కానీ సార్ వాళ్ళు అడిగితే ఏమి కూడా చెప్పట్లేదు. మీరు ఇచ్చిపోయిన బాబు మేము చెప్తామంటున్నాం. మాది ఏంటంటే త్రిబుల్ ఆర్ అంటే ఒక రింగు లాగా ఉండాలి. రింగు కానీ అది వంకర టింకర్ ఏ విధంగా ఉంటుంది, త్రిబుల్ ఆర్ ఒక రింగు లాగా ఉండాలి. అదేవిధంగా త్రిబుల్ ఆర్ అనేది ఏంది, ఔటర్ రింగ్ రోడ్కు ఒక 25 కిలోమీటర్ దూరంలో ఇవ్వాలి. కానీ మా విలేజ్ వచ్చేసి 65 కిలోమీటర్ దూరం ఉన్నది. ఏ విధంగా ప్రకటిస్తారు? ఒక విధంగా ఉంటే ముందుగా 2 లైన్లు ప్రకటించారు. ఆ 2 లైన్లు ప్రకటించాక అక్కడ జెండలు వాతారు, రోడ్ మ్యాపింగ్ ఇచ్చారు, సర్వే చేసారు. అది అయిపోయాక ఒక నైట్కే మూడో సర్వే నెంబర్కు 3వ దానికి మార్చడంతో పాటు గూగుల్ మ్యాప్లో మాకు మ్యాప్ ప్రకటించి సర్వే నెంబర్ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు? ఎందుకంటే ఇక్కడ ఉన్నది మొత్తం సన్నకారు రైతులు, 1 ఎకరం రైతులు, 2 ఎకరాల రైతులు. ఈ భూమి ఉండడం వల్ల మాకు చాలా కష్టం. ఈ భూమి పోవడం వల్ల మేము ఏం చేయాలో ఏం తెలియని పరిస్థితి. ముందుగా ఉన్న అలైన్మెంట్ను మార్చండి, ఈ అలైన్మెంట్ మార్చండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు రైతులు కూడా ఒకటే కోస వెళ్ళగొడుతున్నారు. ప్రభుత్వం చేపట్టే
అభివృద్ధికి వీళ్ళ రైతుల ఆత్మగౌరవానికి మధ్య ఈ పోరాటం జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. మాకుండా 1-2 ఎకరాలు మేము కోల్పోయే ప్రసక్తి లేదు. ప్రభుత్వం వెంటనే ఈ అలైన్మెంట్ని మార్పు చేసి మా అందరి భూముల్ని కాపాడినట్టయితే మేమందరం కూడా కృతజ్ఞతతో ఉంటాం, లేదంటే ఇంతటి పోరాటానికైనా సిద్ధమవుతామంటూ కూడా ఈ రైతులు వెళ్ళిపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో మొగుల పాపన్న, బిగ్ టీవీ.